ఎంత కలిసి రాకపోయినా గతంలో పడ్డ కష్టం కాస్త అండగా ఉంటుంది. ఇప్పుడు గోపీచంద్కి కూడా ఆ ఫలితం కనిపిస్తోంది. ఇక ఇప్పుడైనా ఈ మాస్ హీరో మారతాడా? గోపీచంద్ చివరి సూపర్ హిట్ ఏదంటే టక్కున సమాధానం చెప్పడం కష్టం, కానీ తన మీద ప్రేక్షకుల్లో ఉన్న సదాభిప్రాయం, మాస్లో ఉన్న పట్టు తగ్గలేదని భీమా ఓపెనింగ్స్ నిరూపించాయి. భారీగా కాదు, కానీ గత డిజాస్టర్లను పోల్చుకుని చూసుకుంటే కలెక్షన్లు బాగానే నమోదయ్యాయి. బీసీ సెంటర్లో చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ టాక్. అలా అని బొమ్మ సక్సెస్ అయిందని కాదు, చూసిన ఆడియన్స్ పెదవి విరిచారు. రివ్యూలు పాజిటివ్గా రాలేదు. అభిమానులు సైతం తమ హీరో మళ్లీ రొటీన్ రూట్లోనే నిరాశపరిచాడని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ భీమా గనక సరైన మాస్ ఎలిమెంట్స్తో వచ్చి ఉంటే శివరాత్రికి విజేతగా నడిచేది. గామీ విన్నర్ ముద్ర వేయించుకున్నా అది అన్ని వర్గాలకు చేరువ కాలేకపోతోంది. ముఖ్యంగా చిన్న సెంటర్స్లో జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ గ్యాప్ భీమాకు కలిసి వచ్చేది. దర్శకుడు హర్షని అదే పనిగా కన్నడ నుంచి తీసుకొచ్చినందుకు ఇదా ఫలితం అంటూ ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. బాలకృష్ణ లాంటి స్టార్సే ఎంత మాస్ కోసం చేసినా అఖండ, భగవంత్ కేసరి లాంటి సినిమాలో తగిన జాగ్రత్తలు తీసుకుని బ్లాక్ బస్టర్ సాధిస్తున్నారు. అలాంటిది గోపీచంద్ లాంటి వాళ్ళు ఇంకా కేర్ తీసుకోవాలి. లెక్కల సంగతి తర్వాత తేలుతుంది, కానీ టీం ఘనంగా చెప్పుకున్న రేంజ్ లో భీమా పెర్ఫామ్ చేసే సూచనలు క్రమంగా తగ్గిపోయేలా ఉన్నాయి. గామి గట్టి పోటీదారుగా నిలవగా ప్రేమలకి యూత్ మద్దతు దొరికింది. గోపీచంద్ కు మాస్ నుంచి సపోర్ట్ దక్కి ఉంటే ఖచ్చితంగా రికార్డులు నమోదు చేసే ఛాన్స్ దక్కేది. ఫైనల్ గా మిస్ అయ్యిందనే చెప్పాలి. శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్న గోపీచంద్ ఫామ్లో లేని దర్శకుడికి ఛాన్స్ ఇవ్వటం చూస్తే కథని ఎంతలా నమ్మాడో అర్థం చేసుకోవచ్చు. తనకు సక్సెస్ కావాల్సిన టైంలో శ్రీను వైట్ల అయినా గోపీచంద్ని సరిగ్గా వాడుకుంటాడో లేదో చూడాలి.